సార్ తిలక్ గారు, నిన్న జగన్ గారి టూర్ పొదిలిలో పొదిగిందా అన్నట్టు ఒక సింపుల్ మామూలు వ్యవహారిక భాషలో చెప్పాలంటే ఆ విధంగా జనం కనిపించారు. కానీ ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పులు రాళ్లతో దాడులు, నల్లబెలూన్లతో నిరసనలు, ఇవన్నీ ఒక మాజీ సీఎం Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఇలాంటివి ఎవరు ఆలోచించారు? ఇక్కడ వైఫల్యం కనిపిస్తోందా లేదా? నమస్కారం ఈశ్వర్ గారు. నమస్తే సార్. కన్నడలో ఉన్న శివశంకర్ గారు, మినిస్టర్ గారు నమస్కారం సార్. పొదిలిలో ఆ జన సునామీ చూసిన తర్వాత సాధారణంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు కొంచెం ఆలోచనలో పడటం సహజం. అక్కడ నల్ల జెండాలు, చెప్పులు విసర్గం ఇలాంటివి అంటారా? ఇది కొత్త కాదండి. అదే పక్కన ఉన్న గుంటూరు జిల్లాలో కేంద్ర హోంమంత్రిగా ఉన్నట్టు అమిత్ షా గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీని, మోడీ గారిని, అమిత్ షా గారిని వ్యతిరేకిస్తున్నప్పుడు, తీవ్ర పదజాలంతో దూషిస్తున్నప్పుడు ఆ సమయంలో అక్కడ కూడా నల్ల జెండాలు వేశారు, నల్ల జెండాలు చూపించారండి. మోడీ గారు కూడా అలాగే జరిగింది కదా సార్, మోడీ గారి పర్యటన, గుంటూరు పర్యటన. అవును, అలాగే అమిత్ షా గారు తిరుపతి వస్తే అదే వ్యతిరేకత ఉన్నప్పుడు మరి రాడు వేశారు కదా. అందువల్ల తెలుగుదేశం పార్టీ కొత్త కాదు ఇది. పైగా అప్పట్లో అమిత్ షా గారి కారు మీద రాళ్లు వేసిన వారికి పదవులు కూడా ఇచ్చారు. స్టేట్మెంట్ పదవులు కూడా ఇచ్చారు. గొప్ప సంప్రదాయం, బాగుంది. తెలుగుదేశం పార్టీ ఇది వాళ్ళ గతం మొన్న ఎన్నికల్లో లోకేష్ గారు ఒక మాట చెప్పారు, ఎవరు ఎక్కువ ఎన్ని కేసులు విడుచుకుంటే ఆయన పదవులు ఇస్తారు. అదైతే అమలు కాలేదు, కానీ గతంలో అమిత్ షా గారి మీద రాళ్ళు వేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారు. అందువలన పొదిలో జరిగింది కొత్త కాదండి తెలుగుదేశం పార్టీకి. అనంతరం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అలవాటు. చెప్పులు వేయడం అనేది సరే, ఇక చెప్పులు రాళ్ళు అంటారా, ఎన్టీ రామారావు మీద వేసిన వాళ్ళకి జగన్ గారు పెద్ద లెక్క నేను అనుకోవట్లేదు. ఓకే, గుడ్. అట్లాగే ఇకపోతే అక్కడ పొగాకు అమ్మకాలు ఎలా సాగినాయి అనేది చాలా వివరణగా సంఖ్యా వివరాలతో, గణాంక వివరాలతో జగన్ గారు వివరణ చెప్పారు. అందులో ఏమాత్రం అవాస్తవం ఉన్నా, ఆ గణాంక వివరాలు కరెక్ట్ కాదనుకున్నా వాళ్ళు వాటి ఆధారంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు. కానీ ఆ ప్రయత్నం చేయకుండా అక్కడ ఈ నిరసన ప్రదర్శన పేరు వ్యవహారం చేశారు. ఇక్కడ 2 అంశాలండి వాళ్ళు ఈనాడు రాశారు. లోపల పేజీలో ఆ అంకెలు సరికాదు అని చంద్రబాబు నాయుడు గారు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా, ఇది మేము కొన్నదే అని చెప్పేసి. కరెక్ట్. అలా చేయాలి. ఎందుకు చేయలేదంటే వాస్తవం ఏంటో వాళ్ళకి తెలుసు. ఒకవేళ ఈనాడులో రాసిందే కరెక్ట్ అయితే, జగన్ గారి హయాంలో పొగాకు రైతులను పట్టించుకోలేదని అచ్చెన్నాయుడు గారు చెప్పిన ఉపన్యాసం కరెక్ట్ అయితే, నేను రాత్రి ఔషధం ఇచ్చారండి. అదే కరెక్ట్ అయితే రైతుల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద, దానికి జవాబు చెప్పుకోవాలి. కనీసం మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. రైతుల్లో ఎందుకు మన మీద వ్యతిరేకత వచ్చింది అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. అది చేసుకోవట్లా. అంటే తప్పు ఏమిటో, వాళ్ళు చేసిన తప్పు ఏమిటనేది వాళ్ళకి తెలుసు. పోనీ పొగాకు ఒక్కటే ఇలా జరిగిందా? ఈ రాష్ట్రంలో ఏ పంటకి రేటు ఉందో చెప్పాలి, ఏ వ్యవసాయ దిగుబడికి, ఏ వ్యవసాయ ఉత్పత్తికి గిట్టుబాటు ధర ఉందో వాళ్ళనే చెప్పాలి. అసలు అచ్చెన్నాయుడు గారు మార్కెట్ యార్డుకి ఎందుకు పెట్టలేదు? పెడితే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడ్డారా? ఎన్ని కబుర్లు చెబుతున్నారు వాళ్ళు, ఎందుకు చెప్పట్లేదు? ఒకటి. రెండోది, నిరసన ప్రదర్శనలకి అనుమతి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలు ఎదుట లేదా కొన్ని చోట్ల రోడ్ల మీద నిరసన ప్రదర్శన, జనాగ్రహం, నిరసన ప్రదర్శన అని చెప్పి ఈనాడు, జ్యోతి హెడ్డింగ్ పెట్టారు. అవును. నిరసన ప్రదర్శనలు అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా అంబటి రాంబాబు గారి మీద అసలు జగన్ గారి వెనక నిరసన ప్రదర్శన కాదు, జగన్ గారి వెనక వెళితేనే కేసు పెట్టారు. మరి సాక్షి కార్యాలయాల ఎదుట లేకపోతే నడి రోడ్ల మీద దిష్టిబొమ్మలు తగలేటానికి ఎవరు నిరసన ప్రదర్శన పర్మిషన్ ఇవ్వరిచ్చారు? పర్మిషన్ లేకపోతే ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు కేసులు పెట్టలేదు? అంటే ఇది ఆర్గనైజర్ కాదా? పోలీసులు మద్దతు ఉన్నట్టు కాదా? ఇది ఆలోచించదగిన వ్యవహారం, ఇన్సిడెంట్స్ కదా. డాబాల పైన రాళ్ళు ఎలా జరుగుతాయి సార్? డాబాల పైన రాళ్ళు ఉన్నాయట, అది ఎలా జరుగుతాయి డాబాల పైకి? అసలు ఆర్గనైజర్ అండి. ఇప్పుడు అమిత్ షా గారి మీద రాళ్ళు వేసిన వాళ్ళకి ఆర్గనైజ్ చేయడం పెద్ద కష్టమే కాదు.
దానికి ఈ రోజు వరకు జవాబు చెప్పారు. అమిత్ షా గారి మీద రాళ్ళు వేసిన పదవులు ఎందుకు ఇచ్చారనేది. ఇది ఆర్గనైజ్డ్ గా జరిగిన వ్యవహారం అనేది చెప్పడానికి నేను చెప్తున్నానండి. ఈ నిరసన ప్రదర్శనలన్నీ కూడా అనుమతి లేకుండా జరిగినాయి. జరిగినప్పుడు ఎందుకు పెట్టలేదు, కేసులు పెట్టలేదంటే పోలీసుల మద్దతు ఉన్నట్టు కాదా? ఏ పార్టీ నిరసన ప్రదర్శన చేసినా కానీ కేసులు పెడుతున్నారు కదా. కరెక్ట్. నిరసనకారుల పైన పెడుతున్నారు కదా, దాడులు చేస్తున్నారని పెడుతున్నారు కదా. మరి ఇక్కడ రివర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి సార్, అసలు ప్రధానమైన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి టూర్లోనూ ఇలాంటి కేసులు సహజమైపోతున్నాయి. అంటే భయపెడుతున్నారా ఈయన బయటకు రాకూడదు అనేది? ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుందండి ఈశ్వర్ గారు. నిన్న కొమ్మనేని శ్రీనివాసరావు గారి రిమాండ్ కోర్టులో ఉన్న విషయం, నిన్న జగన్ గారి పర్యటనలో నిరసన పేరిట జరిగిన వ్యవహారం మీద వచ్చిన ఈనాడులోను జ్యోతిలోను వచ్చిన వార్తలను కనుక పరిశీలించినట్లయితే రిమాండ్ ఏముంది, అమరావతి మీద దుష్ప్రచారాన్ని కొనసాగించడం కోసం ఈ వ్యాఖ్యలు కుట్రపూర్వకంగా చేశారు అనే కొమ్మనేని గారి ఆరోపణ. అంటే అది కుట్ర ఎట్లా అవుతుంది? అప్పటికప్పుడు లైవ్ వచ్చిన ఒక మాట కుట్ర ఎట్లా అవుతుంది? యాంకర్ కి సంబంధం అంటే అమరావతి మీద చర్చ జరగకూడదు భవిష్యత్తులో. ఒకటి, అక్కడ ఏమన్నా చేస్తాం మేము, మా ఇష్టం, ఎవరు మాట్లాడడానికి వీలేదు. రెండు, నిరసన ప్రదర్శనలు జరిగినప్పుడు నిన్న ఈ ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చిన వార్తల ప్రకారం ఈ ఎక్కడికి వెళ్ళినా జగన్ గారు ఈ పర్యటనల పేరుతో రైతులకు మద్దతు పేరుతో వెళ్ళి అలజడి సృష్టించి శాంతి భద్రతల సమస్యను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే జగన్ గారు వెళితే శాంతి భద్రతల సమస్య వస్తుంది కాబట్టి ఆయన పర్యటన చేయకూడదు. అది వీళ్ళ సారాంశం. అది ఇంకొక విషయం ప్రస్తావిస్తానండి ఇక్కడ ఈశ్వర్ గారిని మీ అనుమతితో. ఈ రోజు విశాలాంధ్ర జనపత్రికలో సీనియర్ రాజకీయ నాయకుడు లక్ష్మీనారాయణ గారు ఒక వ్యాసం రాశారు. ఎవరి నోటి వెంటైనా అనుచిత పదాలు వ్యాఖ్యలు వస్తే అలజడి సమాజంలో అలజడి అలజడి చెలరేగితే దానికి బాధ్యులు ఆ ఛానల్ వాళ్ళు, ఆ కామెంట్ చేసిన వాళ్ళు అని అర్థం వచ్చేలా రాశారు. వాస్తవం. మరి గతంలో ఏ ఛానల్ వాళ్ళు కామెంట్ చేసినా ఎందుకు కేసు పెట్టలేదు? ఈ మధ్య చేసిన నిన్న కాకపోయినా చేసిన రేణుకా చౌదరి గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు? పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు మహిళల మీద ఎంత అభిమానం ఉందని చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ మీద చేసినటువంటి కామెంట్లు మహిళల అక్రమ రవాణా అని పేరుతో చేసిన కామెంట్స్, ఈ కామెంట్స్ మీద మహిళా వాలంటీర్లు పోలీస్ కేసు కోర్టులో పెడితే అప్పుడు ఎందుకు ఉపసంహరించుకుంది? మహిళల మీద అభిమానంతోనా, వాళ్ళ మీద విపరీతమైన ప్రేమతోనా? దానికి ఎందుకు జవాబు చెప్పలేదు? అనంతపురం మహిళల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు కదా. అనంతపురం మహిళలు, అవును, వాళ్ళ గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. సరే, మనం రిపీట్ చేయలేము ఆ వర్డ్స్, వీడియో అయితే ఉంది, మళ్ళీ ఎందుకు పదే చూపించడం అని ఆపుతున్నాం. మరి అది తప్పు కదా? అదే ఇప్పుడు ఈ తప్పుడు కేసులు ఇప్పుడు పెట్టకపోతే పెట్టకపోయారు. పవన్ కళ్యాణ్ గారి మీద మహిళా వాలంటీర్లు పెట్టిన కేసులు ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది? కరెక్ట్. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారును తెలుగుదేశం వాళ్ళు వ్యాఖ్యలు చేస్తే విత్డ్రా చేసుకుంటారు, అది మహిళల మీద గొప్ప అభిమానం అంటాడు. అనాలోచితంగా ఏదో ఒక యాక్సిడెంటల్ గా ఒక కామెంట్ డిబేట్ లో వస్తే అది మహిళల మీద కుట్ర చేసినాడు, తెలుగుదేశం పార్టీ మీద కుట్ర. ఇది ఎక్కడ విశ్లేషణ, ఇది ఎక్కడ వాదన?